లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక డాక్టర్ కేవలం వైద్యం మాత్రమే చేయగలడు. ఒక ఇంజనీర్ ప్రణాళిక నిర్మాణం సిద్ధం చేయగలడు. ఒక టీచర్ కేవలం విద్యాబుద్ధులు మాత్రమే నేర్పించగలడు. కానీ ఒక సీఏ వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రతి చోట పనిచేయగలడు. డబ్బుతో కొనుగోళ్లు అమ్మకాలు జరిపినా, డబ్బుతో సంస్థలు నడిపినా, డబ్బుతో మరే కార్యకలాపాలు చేసినా సీఏ అక్కడుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బున్న ప్రతి చోట సీఏ తప్పనిసరి. ఇంతకు డబ్బుకు సీఏకి ఏంటి సంబంధం? ఏంటి సీఏలకున్న గొప్పతనం? అసలు సీఏ అంటే ఎవరు? ఏబీసీడీలు తెలిసిన ప్రతి ఒక్కరికి సీఏ అంటే ఏమిటో తెలుసు. సీఏ చార్టర్డ్ అకౌంటెంట్. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఒక సీఏ సక్రమంగా ఆలోచించి ప్రణాళిక రచిస్తే దేశం మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. రాష్ట్రం ప్రగతి వైపు నడుస్తుంది. సంస్థలు లాభాల బాటలో పయనిస్తాయి. ఐసీయూలో ఉన్నవారికి వెంటిలేటర్ ఎంత అవసరమో వ్యాపార సంస్థలకు, ప్రభుత్వాలకు సీఏలు అంత అవసరం. భారతదేశ ఆర్థిక వ్యవస్థను నేడు శాసిస్తోంది సీఏ. ఒక్క సీఏ మాత్రమే ప్రపంచాన్ని పెను సంక్షోభం నుంచి కాపాడగలడు. ఆర్థిక భూకంపాల నుంచి రక్షించగలడు. అది సీఏకున్న గొప్పతనం, సీఏల పనితనం. ఒకప్పుడు డిగ్రీ చదివితే ఎంతో గొప్ప. క్రమేణా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఐటీఐ, పాలిటెక్నికల్ కోర్సులు దశాబ్ద కాలం రాజ్యమేలాయి. ఆ తర్వాత ఎంసెట్ రావడంతో సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ నోట విన్నా, ఏ పేరెంట్ ని కదిపినా అమ్మాయి అయితే డాక్టర్, అబ్బాయి అయితే ఇంజనీర్. ఇప్పుడు ఆ కోర్సులకు కాలం చెల్లింది. విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోర్సులపై మొహం మొత్తింది. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు, డబ్బు వెనుక పరిగెడుతుంది సమాజం. దాంతో సీఏ కోర్సుపై ఎక్కడా లేని క్రేజ్, ఎవరు ఊహించని ఇమేజ్. గత 2 దశాబ్దాలుగా సీఏలకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడుది సామాన్యులు కూడా తెలిసేంత ప్రాచుర్యం పొందింది. గత పరీక్షా విధానం సంక్లిష్టంగా ఉండడంతో 100కి 2 లేదా 3 మాత్రమే విజయం సాధించేవారు. కానీ ఇటీవల మారిన పరీక్షా విధానంతో సీఏ కావడం ఇప్పుడు ఎంతో సులువైంది. గతంలో 3% పాస్ అయితే ఇప్పుడు 40% పాస్ అవుతున్నారు. ఎందుకు సీఏలకు ప్రాధాన్యత లభించిందంటే ఒక్క భారతదేశానికే 10 లక్షల మంది సీఏలు అవసరమయ్యారు. కానీ ఇప్పటి వరకు 1,75,000 మంది మాత్రమే సీఏలు ఉన్నారు. అందుకే సీఏలను క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే అత్యధిక జీతాలిచ్చి ఇంటర్నేషనల్ కంపెనీలు ఎగరేసుకుపోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు పొందాలంటే సీఏ ఒకటే మార్గమా? సీఏలకు సమాజంలో ఐఏఎస్ల కంటే ఎక్కువ గౌరవమా? ఐఐటి, ట్రిపుల్ లాంటి కోర్సులను వదిలిపెట్టి ఎందుకు సీఏ కోర్సు వైపు యువత పరుగులు తీస్తున్నారు? అమ్మాయిలు కూడా ఎందుకు సీఏ కోర్సుపై ఇంత క్రేజ్ పెంచుకుంటున్నారు? ఎందుకంటే తక్కువ సమయంలో లైఫ్ లో సెటిల్ అవడం, అతి తక్కువ ఖర్చుతో సీఏ పూర్తి చేయడం. ఎంబీబీఎస్, ఐఐటి, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వారు ఖాళీగా కనిపించొచ్చేమో కానీ సీఏ కోర్స్ చేసిన వారు ఒక్కరు కూడా ఖాళీగా కనిపించరనేది పచ్చి నిజం. కావాలంటే వీరేమంటున్నారో చూడండి. ఎన్నాళ్ళైంద్రా మనం కలిసి? ఏం చేస్తున్నారేంటి? నేను ఇంజనీరింగ్ చేశాను రా, ప్రస్తుతం జాబ్ సెర్చ్. మరి నువ్వురా? నేను ఐఐటి చేశాను రా, మొన్నటి వరకు జాబ్ ఉంది. ఆర్థికమాని పుణ్యమా అని ప్రస్తుతం ఖాళీ. నువ్వు? నేను తపస్య సీఏ అకాడమీలో సీఏ చేశాను రా. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నెలకు ₹1,00,000 శాలరీ. నాలాంటి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టింది తపస్య. థ్యాంక్ యూ తపస్య. తపస్య సీఏ అకాడమీ. లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. ఏమైంది? నాకు మెడిసిన్లో సీట్ రాలేదే. మరి నీకు? నాకొచ్చినా నేను వెళ్ళనే. 5 years మెడిసిన్ చదివి ఎంఎస్ చేసి లైఫ్ లో ఎప్పటికి సెటిల్ అవ్వాలి? అందుకే రైట్ టైంలో నైస్ డిసిషన్ తీసుకున్నాను. కొంపదీస్ పెళ్ళా? కాదే, తపస్య సీఏ అకాడమీలో జాయిన్ అవుతున్నాను. సీఏ 4 ఏళ్లలో చదివి మంచి జాబ్ లో సెటిల్ అయిపోతాను. మంచి హోదా, మంచి జీతం, మన కాళ్ళపై మనం నిలబడతాం. ఏమంటావు? నీ చాయిసే నా చాయిస్, మనందరి చాయిస్ తపస్య. తపస్య సీఏ అకాడమీ. లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో వచ్చిన ఒడిదుడుకులతో సాఫ్ట్వేర్ రంగం అటకెక్కింది. ఇంజనీరింగ్ నీరుగారిపోయింది. వైద్య రంగం నీరసంతో మూలుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు తెగిపోయాయి. సినీ రంగానికి రంగుపోయింది. కానీ వీటన్నిటినీ దాటుకుని సీఏ రంగం జెట్ స్పీడ్ కన్నా వేగంగా పరిగెడుతోంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు కూడా ఎదుగుతూ వచ్చాయి. దీంతో సీఏల అవసరం లెక్కకు మించిపోయింది. విదేశాల్లో ఇక సీఏల అవసరం సరేసరి. సీఏ పూర్తయిన వ్యక్తిని లక్షలు పోసి పోటీలు పడి విదేశీ సంస్థలు తన్నుకుపోతున్నాయి. ఇది నమ్మశక్యం కాని నిజం. దీంతో యువత ఆలోచనలో పడింది. ఇప్పుడు స్త్రీ పురుషులనే తేడా లేకుండా
సీఏ కోర్సుపై అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తున్నారు. కేవలం 4 సంవత్సరాల చదువుతో లక్షల జీతాలు అందుకుంటున్నారు. సీఏ కావాలనుకునే వ్యక్తి 10వ తరగతి పరీక్ష రాయగానే ఓ నిర్ణయానికి రావటం అవసరమా? 10th పాస్ అయిన విద్యార్థి ఇంటర్లోనే సీఏకు సరైన గ్రూప్ ఎంచుకోవాలా? విలేజ్, రూరల్ ఏరియా విద్యార్థులు కూడా సీఏ కోర్సును సులభంగా చేయొచ్చా? ఎంసెట్ లాగానే సీఏకి ప్రత్యేక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందా? అసలు సీఏ చేయడానికి కావలసిన అర్హతలు, వివరాలేంటి? ప్రతి మనిషి జీవితంలోనూ 10వ తరగతి అనేది ఓ మైలురాయి. అక్కడి వరకు ప్రతి విద్యార్థి కామన్గా అన్ని సబ్జెక్టులు చదువుతాడు. కానీ అక్కడి నుంచే అసలు విద్యార్థి జీవితం ప్రారంభమవుతుంది. ఎన్నో కోర్సులు, మరెన్నో దారులు, తీరులు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక జంక్షన్. అక్కడి నుండి విద్యార్థి ఏ మార్గంలోనైనా ప్రయాణం చేయొచ్చు. కానీ వెళ్లే మార్గం సరైందా కాదా, చదువుకు విలువుందా లేదా అని ఆలోచించుకోవాలి. డబ్బు, సమయం ఆదా అవుతూ కేవలం ఇంటర్ తర్వాత 4 సంవత్సరాల్లో ఉద్యోగం పొందాలంటే మాత్రం ఒక్కటే మార్గం, సీఏ సిపిటి. 10th విద్యార్థి సీఏ కోర్స్ చేయాలంటే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్, ఎంఈసీ, సీఏ సిపిటి ఎగ్జామ్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు. 6 నెలలకొకసారి డిసెంబర్ లేదా జూన్లో నిర్వహించే ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. కేవలం 100 మార్కులు పొందితే అర్హత సాధించినట్లే. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉండటం వల్ల ఏ మీడియం స్టూడెంట్ అయినా అవలీలగా సాధించగలడు. ఎంఈసీ విద్యార్థులకు ఇది మరింత ఈజీ. సిలబస్: ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ 60 మార్కులు, మెర్కంటైల్ లా 40 మార్కులు, ఎకనామిక్స్ 50 మార్కులు, క్వాంటిటీ టెక్నిక్స్ 50 మార్కులు. దీని తర్వాత ఐపీసీసీ. ఐపీసీసీ అంటే ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్స్. దీనికి అర్హత సిపిటి ప్లస్ ఇంటర్ పాస్. గ్రూప్ 1లో 4 పేపర్లు 400 మార్కులకు, గ్రూప్ 2లో 3 పేపర్లు 300 మార్కులకు ఉంటాయి. గ్రూప్ 1లో అకౌంట్స్ 1 100 మార్కులు, లా, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ 100 మార్కులు, కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం 100 మార్కులు, టాక్సేషన్ 100 మార్కులు. గ్రూప్ 2లో అకౌంట్స్ 2 100 మార్కులు, ఆడిటింగ్ 100 మార్కులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 50 మార్కులు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ 50 మార్కులు. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే. అలాగే మొత్తంగా 7 పేపర్లు కలిసి 350 మార్కులు రావాలి. అది సాధించిన వారు ఆర్టికల్షిప్ చేస్తూ నెలకి 3,500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు సంపాదిస్తూ సీఏ పూర్తి చేయవచ్చు. చివరిది సీఏ ఫైనల్స్. ఆర్టికల్షిప్ 3 సంవత్సరాలు పూర్తయిన వ్యక్తి సీఏ ఫైనల్స్ రాయవచ్చు. సీఏ ఫైనల్స్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2గా విభజిస్తారు. గ్రూప్ 1లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 100 మార్కులు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 100 మార్కులు, ఆడిటింగ్ 100 మార్కులు, కంపెనీ లా 100 మార్కులు. గ్రూప్ 2లో డైరెక్ట్ ట్యాక్సెస్ 100 మార్కులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 100 మార్కులు, కాస్టింగ్ అండ్ డ్యూటీ 100 మార్కులు, ఐఎస్సీఏ 100 మార్కులు. సీఏ ఫైనల్స్ కూడా 40% మార్కులు సాధించాలి. సీఏ, ఐపీసీసీ, సీఏ ఫైనల్స్ పరీక్షలు మే, నవంబర్ నెలల్లో సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఇంటర్మీడియట్ విద్యార్థి సీఏ చేయాలంటే సీఏ సిపిటి 3 నెలల్లోనూ, సీఏ, ఐపీసీసీ 9 నెలల్లోనూ, సీఏ ఫైనల్స్ 3 సంవత్సరాల్లోనూ పూర్తి చేస్తాడు. ఎంతో క్రేజ్, మరెంతో డిమాండ్. ఇంత వాల్యూ ఉన్న సీఏ కోర్సును ఎక్కడ చేయాలి? నేతి బీరకాయలో నెయ్యుంటుందా? కార్పొరేట్ హంగుల్లో క్వాలిటీ ఉంటుందా? ముత్యాలు సముద్రపొడ్డునే దొరుకుతాయి, మాణిక్యాలు మట్టి నుండే పుడతాయి, అందమైన కలువలు బురద నుంచే వికసిస్తాయి. కాకలు తీరిన ఎన్నో కాలేజీలకు దక్కని పేరు ప్రఖ్యాతులు స్థాపించిన 3 ఏళ్లకే ఓ సంస్థ సొంతం చేసుకుని విద్యా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దాని పేరే తపస్య. 2011 సీఏసీపీటీ పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ఎక్కడ విన్నా తపస్యే, ఏ విద్యార్థిని కదిపినా తపస్యే. నేడు తపస్య పేరునే పరితపిస్తుంది విద్యార్థి లోకం. తపస్య ఓ విద్యా కుసుమం. తపస్య సీఏ రంగంలోనే ఓ సంచలనం. తపస్య రాష్ట్రానికే మణిమకుటం. తపస్య సరస్వతీమాత కటాక్షం. నిన్న మొన్నటి వరకు తపస్య ఎవరికీ తెలియకపోవచ్చు. నేడు తపస్యను తెలియనివారు ఎవరూ ఉండకపోవచ్చు. 2011 సీఏసీపీటీ పరీక్షలో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 8th ర్యాంకులు సాధించడమే కాక విజయాన్ని వినయంగా స్వీకరించి మరింత బాధ్యతగా మెలగడం తపస్య సంస్కారం. 2011 ఐపీసీసీ ఫలితాల్లో ఆల్ ఇండియా 4th ర్యాంక్తో పాటు
14, 20, 32, 42, 46, 50 ర్యాంకులతో ఏపీలో మరే విద్యాసంస్థకు సాధ్యం కాని ర్యాంకులు సాధించి చరిత్ర సృష్టించింది తపస్య. Hi, I am Rahul Agarwal. I got all over India first rank in June 2011 CSCPT. I am a student of Tapasya Academy, and first day I came here, seeing the infrastructure, I thought this is the best academy in Hyderabad where I can pursue and I can dream of getting the first rank. We never felt burden of studying in Tapasya Academy. The kind of infrastructure and the experienced faculty we have here, we can't find anywhere. And the support of Sridhar sir, director of Tapasya Academy, the immense support that he has given, that only could support me and I could got first rank in CSCPT. My only suggestion and advice to the students of class 10th and 12th is that just stick to your basics in class 10th and 12th. That will be the base for your career. And if you really want to pursue CA, you have to be good with your basics and then come to Tapasya Academy. Definitely you will become a CA. I have secured 8th rank in All India CPT exam in June 2011. The rank was it came as a surprise, and I'm very proud of myself. The rank was because of the hard work of Sridhar sir, that is our director of the Tapasya Academy, and other faculty here. It was also through the hard work of parents and myself. So self-determination and hard work can secure your rank. So all the prospective students can also try for it and achieve it. సో ముందుగా మీ సంస్థ నుంచి వచ్చినటువంటి ర్యాంక్ నెంబర్ 1 ర్యాంక్ అలాగే 8th ర్యాంక్ కూడా మీ సంస్థ నుంచి సాధించడం జరిగింది సిపిటి లెవెల్లో. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదేంటంటే చాలా గర్వించదగిన విషయం అండి. ఎస్పెషల్లీ రిజల్ట్ ఆఫ్ సిఏ తీసుకుంటే కనుక ఒక 5 years or 10 years బ్యాక్ ఇట్ వాజ్ అంతా నార్త్ సైడ్ వచ్చేది, అంటే ముంబై ఆర్ లేటర్ ఆన్ ఇట్ వాస్ ఫర్ చెన్నై. సో ఏపీకి అనేది చాలా రేర్గా వస్తుండేది. సో అలాంటిది ఏంటంటే వీఆర్ ప్లాన్ స్ట్రాటజిక్గా వీ షుడ్ ఆల్సో గెట్ హైదరాబాద్ కూడా రావాలని. సో అలాంటిది ఏంటంటే లాస్ట్ ఇయర్ 3rd ర్యాంక్ వచ్చింది, దిస్ టైమ్ వీ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో నాట్ ఓన్లీ ఫస్ట్, ఈసారి 8th ర్యాంక్ కూడా వచ్చిందండి. సో ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ వచ్చేసి 193 out of 200 అనమాట. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 97%. ఒక సిఏలో ఇంత పర్సంటేజ్ అనేది రావడం అనేది చాలా రేర్ అనమాట. సో దట్ ఇస్ ద వే వీ గాట్. 8th ర్యాంక్ వచ్చేసి 185 out of 200 మార్క్స్ అండి. తపస్య సిఏ అకాడమీ ఇచ్చిన కోచింగ్ వలననే నేను ఈ మొదటి ర్యాంక్ సాధించానని ఆల్ ఇండియా ర్యాంకర్ రాహుల్ అగర్వాల్ అన్నారు. అనౌన్స్ చేయడానికి చాలా ఆనందిస్తున్నాం. ఈ రిజల్ట్ అనేది దిస్ ద రికార్డ్ ఇన్ ఏపీ. 193 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 ఇన్ సిపిటి. దిస్ ఆల్ ఇండియా రికార్డ్ ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో. ఈ ఫలితాలు ఏంటంటే ఈ 2.5 months షార్ట్ టర్మ్ కోర్సులో వచ్చిన ఫలితాలు. రాహుల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అమ్రిన్ ఆల్ ఇండియా 8th ర్యాంక్. చార్టర్డ్ అకౌంటెన్సీ సీఏ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు కనబరిచారు. తాపస్య అకాడమీ విద్యార్థులు రాహుల్ అగర్వాల్ అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్, అమ్రీ మదాని 8వ ర్యాంకును సాధించారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాజధాని సీఏ విద్యార్థులకు కేంద్రంగా మారుతుందని తాపస్య అకాడమీ ఎండీ శ్రీధర్ అన్నారు. ఏసీపీటీ ఫలితాల్లో తపస్య అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులను సాధించారు. సీఏ చరిత్రలో 15 సంవత్సరాల్లో మొదటిసారిగా మన రాష్ట్రానికి ప్రథమ ర్యాంకు రావడం పట్ల తపస్య డైరెక్టర్ శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. 10లోపు ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంకు రాహుల్ అగర్వాల్ సాధించగా 8వ ర్యాంకును అమిరన్ దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 8వ ర్యాంకును తపస్య అకాడమీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. రాహుల్ అగర్వాల్ కు ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. అమ్రీన్ మధాని 8వ ర్యాంకును సాధించారు. తమ అకాడమీ నుంచి పరీక్షకు హాజరైన 70% మంది క్వాలిఫై అయ్యారని సంస్థ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. తపస్య సంస్థను స్థాపించిన 3 ఏళ్లలోనే టాప్ 10 లో 2 ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. Done in June 2010 and All India 4th rank in IPCC in May 2011. I did both my CPT and IPCC from Tapasya Academy, and right now I'm doing my articleship from Deloitte. I never expected to get a rank in IPCC because it was a completely subjective concept, and I wasn't so good at it. But ultimately, due to the help of the faculty and my own hard work, I was able to get 4th rank, and it was a very big achievement for me. The director of this academy, that is Sridhar sir, he was the one who inspired me to get a rank. I had the confidence to get a rank in CPT, but I never had the confidence to get a rank in IPCC. He was the one who had the faith in me and inspired me and motivated me to get the rank. సీఏ ఫైనల్స్ లో కూడా అత్యున్నత ఫలితాలను రాబట్టి తనకు తానే సాటి అని నిరూపించింది. రాశి కంటే వాసికి ప్రాధాన్యతనిచ్చే తపస్య